దట్టమైన అడవి ప్రాంతం రోడ్డులో ఒక అబ్బాయి తన చేతిలో ఒక బొమ్మని పట్టుకొని రక్తపు మరకలతో తడిసి గుర్తుపట్టనంత స్థితిలో నిలబడి ఉండు. అయితే ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి అలా ఆదివారం కదా వీకెండ్ తిరిగి వద్దామని సిటీ నుంచి బయలుదేరి గుర్రపు కాలనీకి పోతున్నాం. దారి మధ్యలో మేమందరం ఒక చోట దిగి స్నాక్స్ సిగరెట్స్ అవి తీసుకొని ఇక్కడ ఒక అర్ధగంట గడిపినాం. అయితే మేము వచ్చినాం 10 మంది. మా 10 మందిలో ఒకడు వస్తున్నామని వాడు ఎర్లీ మార్నింగ్ బీర్ డ్రింక్ చేసుకున్నాడు. వాడికి ఎంత చెప్పినా వాడు మాటలు వింటలేడు. పోయి ఆ షాప్ ఆయన ముసలోడితోటి గొడవ పెట్టుకుంటూ, అరే వద్దురా మామ, వాడు మన అయ్యలాంటోడు, వాడిని ఎందుకురా తిడుతున్నావు, వద్దురా. ఏయ్ గుర్రం కోట గుండయ్య, సిగరెట్ ఇవ్వమంటే లేదంటావురా, సిగరెట్ ఇవ్వని వాడిని తిడుతూ ఉన్నాడు. వాడి పేరు నీకెలా తెలుసురా? వాడి షాప్ మీద ఉన్నది చూడరా, అదే పేరు కదా. అది కాదురా, గుర్రం కోట గణపయ్య అని ఉంది. గణపయ్యో గుండయ్యో. బాబు ఇప్పుడు టైం 5 అయింది, నేను షాప్ మూసుకొని పోవాలి, నా డబ్బులు కాస్త ఇస్తారా అని ఆ షాప్ యాజమాని అడిగిండు. సరే అయ్యా, మొత్తం ఎంత అయింది చెప్పు. ఒక డబ్బా సిగరెట్, 8 మంది చాయ్ తాగిరు బాబు మీరు, మొత్తం కలిపి 155. సరే అని మేము ఆ షాప్ యాజమానికి పైసలు ఇచ్చి కారు ఎక్కి వస్తూ ఉన్నాం. అయితే ఆ డబ్బా కొట్టు దాటి 2-3 కిలోమీటర్ వచ్చేసినాం. అయితే దారి మధ్యలో మాకు ఎవరో ముందల నిలబడి అటువైపు తిరిగి ఏడుస్తున్నారు. దాన్ని చూసి మేము ఎవర్రా, రోడ్డు మీద ఎవరు నిలబడ్డారు అని మాట్లాడుకుంటూ పోతున్నాం. అలా దగ్గర పోయేసరికి వాడు మాయమైపోయిండు. అరే మామ, ఇందాక మనం వస్తుంటే రోడ్డు మీద ఎవరు నిలబడిరు, దగ్గరికి రాగానే మాయమైపోయారు, ఏమై ఉంటుందిరా? అది మాకు తెలియదు కదా, ఈ రోడ్డుకి మేము కొత్తగా వీకెండ్కి పోయి వద్దామని వస్తున్నాం. అయినా ఒకప్పుడు మాకు ఈ గుర్రం కోట చరిత్ర మా ముత్తాత కాలంలో మా తాత చెప్పిరు ఈ కథ. ఆ ఊరిలో మిట మధ్యాహ్నం దయ్యాలు, భూతాలు, ఆత్మలు అల్లరి చేస్తుంటాయి అని. పోయి మేము అమావాస్య రోజున ఇటు వీకెండ్ కని వచ్చినాం. అమావాస్య రోజున ఈ గుర్రం కోటలో దయ్యాలుంటాయని మాకు అది తెలియదు. ఎందుకంటే దయ్యాలు ఈ కాలంలో ఎక్కడున్నాయని ఎవరు నమ్మరు. ఏమో అనుకోకుండా వచ్చి ఈ దారి మధ్యలో ఇరుక్కున్నాం. ఆ ఊరిలో చూస్తే ఎవరు ఉండరు, కానీ ఆ ఊరి బయటన ఒక 10-16 గుడిసెలు, దుకాణాలు ఉన్నాయి. అవి అన్నీ మూసి ఉన్నాయి. కానీ మేము వచ్చే దారిలో ఒకటి ఆ గణపయ్య షాప్ ఓపెన్ చేసి ఉంది. ఇదేంటి, ఈ గుర్రం కోటలో గుర్రాలు మాత్రమే ఉంటాయి కానీ ఈ షాప్ తీసి ఉంది అని నాలో నాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానంతో నేను డ్రైవ్ చేసుకుంటూ పోతూనే ఉన్నా. కానీ మా ఫ్రెండ్స్ అలా పోతున్నాం. ఓ మూలలో కారు తిప్పి చిన్నగా పోతూ ఉన్నా. అయితే మళ్ళా మాకు ఎదురుగా ఎవరో కనబడ్డాడు. ఒంటి నిండా గాయాలు, రక్తపు మరకలతో అతని అంగి తడిసి ఉంది. బాబు బాబు, కారాపు బాబు, మా ఊరి జనాలందరూ సావు బ్రతుకులో ఉన్నారు. బాబు, కారాపు బాబు అని వాడెవరో కారు ఎదురుగా నిలబడి అలా చెబుతూ ఉన్నాడు. కానీ వీడు ఇంతలోనే ఇక్కడ ఎలా వచ్చాడు అని నేను షాప్ అయినా అనుకున్నా. కానీ వాడు షాప్ అయినా కాదు. నేను పరిశాన్ అయిపోయినా. గుర్రం కోట దాదాపుగా ఒక 30 కిలోమీటర్ ఉంటుంది. ఈ కోటని దాటిపోతే ఆ గుర్రపు కాలనీ వస్తుంది. అది దాటితేనే ఆ సముద్రపు నీరు, అక్కడ ఉండే ప్రశాంతత ఉంటుంది. అలా దారి మధ్యలో మసక చీకటి అయింది. కానీ మా ఫ్రెండ్స్ అప్పటికే వాళ్ళందరూ కారులో నిద్రపోయారు. నేను ఒక్కడినే డ్రైవ్ చేస్తున్నా కదా, నాకెందుకు భయంగా ఉంది. పక్కన చూస్తే రోడ్డు పక్కన అన్ని శ్మశానాలు ఉన్నాయి.
వాటిని చూస్తుంటే ఎవరో నిలబడినట్టు కనిపిస్తున్నారు, ఎవరో ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ మా ఫ్రెండ్స్ అందరూ బాగా పడుకున్నారు. నేను కారులో భక్తి పాటలు పెట్టుకొని పోతూ ఉన్నా. దారి మధ్యలో ఒక వంతెన, అక్కడ కారు ముందల సడన్ గా ఏమో వచ్చేసింది. నేను పోయి ఆ వంతెనను గుద్దిన. బ్రేక్ నొక్కి స్లో చేసుకున్న. కారు ముందు భాగం కొద్దిగా డ్యామేజ్ అయింది. అప్పుడు మా ఫ్రెండ్ మలేష్, అరే జర అయితే పోయేటోళ్ళం అందరం, ఏమైందిరా అంత సడన్ గా బ్రేక్ వేసినావు? ఏం లేదురా, ముందల పెళ్లి వచ్చింది. పిల్లి ఇక్కడ అయిందిరా రావడం? అరే అడవిరా, అడవి పిల్లి అయి ఉంటది అని నేను అలా మల్లేష్ గానికి చెప్పేసిన. అందుకనే అది ముందల సడన్ గా వచ్చింది, నేను సడన్ గా బ్రేక్ వేసినారా. సర్లే చిన్నగా పోని. అయితే అక్కడ ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు చూస్తే మనిషి ఆకారంలో ఉంది. దాన్ని చూసి నేను భయపడ్డా. ఇదేంటి విచిత్రమైన అడవి ఉంది, ఈ అడవిలో మొత్తం మనుషుల రూపంలోనే పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్టుకి గువ్వలు, వాటిని చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఇంకో 500 మీటర్లు వచ్చేసినాంలే అని మా వాడు అలా చెప్పిండు. 500 మీటర్లు దాటానికి 500 సార్లు నేను భయపడ్డా. అలా అక్కడ ఆ ప్రాంతాన్ని చేరుకుని సంతోషంగా గడిపిన. ఆ రోజు ఎడారి ప్రాంతం, చేపల ఫ్రై, బీరుబాటి తాగుతూ ఎంజాయ్ చేసిన. మరుసటి రోజు ఉదయం జరసేపు ఆ ప్రాంతంలో పూటలు సెల్ఫీ తీసుకొని కారు ఎక్కి అందరం కలిసి బయలుదేరినాం. నైటు మేము వస్తున్న దారిలో జరిగిన సంఘటన అన్ని మా ఫ్రెండ్స్కి చెప్పాలనుకున్నా, కానీ వాళ్ళు భయపడతారని చెప్పలే. ఆ గుర్రం కోటని దాటాలంటే గుండె ధైర్యం చేసుకొని దాటాలి. మేము బయలుదేరినప్పుడు అక్కడ ఒక బాబా చెప్పిండు, బేటా పోతే జరా భద్రంగా పో, ముందల గుర్రం బండి వస్తుంది, దాన్ని దాటుకుంటూ జాగ్రత్త పో, లేదంటే గుర్రం కోటలో నీ కోట కట్టాల్సిందే. అంటే ఇక్కడ ఇటు వచ్చిన వాళ్ళు పోవాలంటే ప్రాణానికి గ్యారంటీ లేదంట. అలాంటి ఏరియాలో మేము వచ్చేసినాం. అది మా ఫ్రెండ్స్ దయ్యాలు భూతాలు ఈ కాలంలో ఎక్కడున్నాయిరా అని వాళ్ళు ఎగతాళి చేసి నవ్వుతూ ఉంటారు. కానీ నాకు దయ్యాల భూతాల మీద నమ్మకం చాలా ఉంది. కాబట్టి నేను అలా భయపడుతూ ఉన్నా. దేవుడిని ఎంత నమ్ముతానో అలాగే దయ్యాలని భూతాలను కూడా అంతే నమ్ముతాను. అయితే నేను అక్కడ బీచ్లో ఉన్న ఆంజనేయ గుడి దగ్గర పోయి విభూది తీసుకొని నా బ్యాగులో వేసుకొని వచ్చా. ఆ విభూదిని మా అమ్మ వాళ్లకు, మా నాన్న ఆరోగ్యంతో బాగలేడు కదా, అందుకనే దేవుని మీద నమ్మకంతో ఆ విభూదిని తెచ్చి బ్యాగులో వేసుకున్నా. గుర్రం కోట అది ఎలా దగ్గర వస్తుందో నాలో అలా భయం పెరుగుతూ ఉంది. అయితే ఇంకో కిలోమీటర్ గుర్రపు కోట అని మైలురాయి మీద ఉంది. అక్కడున్న బ్రేక్ గడ్డ దాటంగానే మా బండి కొంచెం ముందుకెళ్ళి పంచర్ అయిపోయింది.
చూస్తే గుంతలు గుంతలు కంకర రోడ్డు ఉంది కాబట్టి పంచర్ అయింది. అయితే మేము దిగి టైర్ మార్చుకొని పోదామనుకుని అందరం దిగినాం. అలా నట్లు ఇప్పుతూ ఉన్నా. అయితే ఒకేసారి వాతావరణంలో పెను మార్పులు వచ్చాయి. ఉదయాన్నే మబ్బులు కమ్ముకొచ్చాయి. వర్షం వస్తుందేమో అనుకుని నేను తొందరగా టైరు మారుస్తూ ఉన్నా. కానీ మాలో ఒక 5 మెంబర్స్ అలా పక్కకు టాయిలెట్కి పోయి వస్తామని పోయారు. అయితే అక్కడ వాళ్ళకి ఒక మహిళ కనిపించింది. మహిళని చూసి వీళ్ళు, అరే మామ, ఎవరో లేడీ ఉన్నారా? జింక పిల్లనా, కుందేలు పిల్లనా, లేడీ పిల్లనారా? సహజంగా అడవిలో అవి ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. వాటి సామ్రాజ్యమేరా ఈ అడవి. అది కాదురా లేడీ. లేడీ అంటే అడవిలో తిరిగే లేడీ కాదురా, మహిళ. ఎవరో ఒక చూడని వాళ్ళు ఆమె వెంట ఫాలో అయ్యారు. అలా ఫాలో అవుతూ ఆమె ఒక దట్టమైన చెట్లు పొదలో దాక్కుంది. వాళ్ళు వెతుకుతూ తారుమారయ్యాడు. అప్పుడు ఒకడికి గుర్రం మీద ఎక్కిపోతున్నట్టు కనిపించింది. అరే, గుర్రం మీద ఎక్కిపోతుందిరా అని వాడు కేక వేసిండు. అయితే ఇక్కడ గాలి విచిత్రంగా వస్తుంది కదా, వాళ్లకు వినపడలేదు. వాడు గుర్రం వెనకల పరిగెత్తుకుంటూ పోయి ఒక బావిలో పడిపోయిండు. పడిపోగానే అతని కడుపులో కట్టెగుచ్చుకుంది. అప్పుడు అలా దారిన వస్తున్న తరుణ్కి ఎవరో అరుస్తున్నట్లు సౌండ్ వినపడింది. ఎవరైనా ఉన్నారా? అప్పుడు తరుణ్ బావి దగ్గరికి పోయి వాణ్ణి రక్షిద్దామనుకుంటాడు. వాడు ఎంత ప్రయత్నం చేసినా బావిలో నుంచి పైకి రాలేకపోతున్నాడు. చూసి దారి కూడా లేదు, అలాంటి రక్తపు బావి. అప్పుడు తరుణ్ కారు దగ్గర వచ్చి మమ్మల్ని చెప్పిండు. అందరం కలిసిపోయి ఆ రక్తపు బావిల నుంచి వెంకీని బయటికి తీసినాం. కానీ వాడు అంత పెద్ద గాయమైన నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు మేము వాణ్ణి, ఏమిరా ఇంత పెద్ద దెబ్బ తాకినా ఇలా నవ్వుతున్నావు, నొప్పిగా అనిపిస్తలేరా అని చెప్పినాం. ఈ దెబ్బనా, ఈ నొప్పినా, ఇది నాకు మామూలేరా, ఇలాంటివి ఎన్నో జరిగినాయి అని వాడు తేడాగా మాట్లాడిండు. మేమందరం అక్కడి నుంచి కారు స్టార్ట్ చేసి బయలుదేరినాం. అలా బయలుదేరి గుర్రం కోటలో అడిగెట్టినాం. మా వెనకల ఎవరో గజ్జెలు కట్టుకొని నడుస్తున్నట్లు, పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు శబ్దాలు వినపడాయి. శబ్దాలు వినపడ్డాయి. అరే, నీకేమైనా సౌండ్ వినిపించిందారా? ఏ సౌండ్? గజ్జెల సౌండ్, నడుస్తున్నట్లు, పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు వినిపించిందారా? మీకు కూడా వినిపించిందారా అని మేమందరం ఒకేసారి భయపడిపోయినాం. కానీ వెంకీ ఒక్కడే నవ్వుతూ ఉన్నాడు. పోనీరా, జల్దీగా పోనీ, రక్తం కారుతుంది, ఈ రక్తంతో కారు మొత్తం నిండుతుంది, పోనీ అని నవ్వుతూ వెంకీ ఎలా చెప్తున్నాడు. అయితే వాడు ఒకేసారి కోమలో వెళ్ళిపోయిండు. అరే ఎంకి అని వాడి బుగ్గల మీద నీళ్లు చల్లి లేపిన వాడు సడన్గా కళ్ళు తెరిచాడు. కళ్ళను చూస్తే రక్తపు కళ్ళలా కనబడ్డాయి. అప్పుడు నేను తరుణ్ ఒకేసారి అలా కారు వద్దాన్ని గట్టిగా తగులుకున్నాం. ఇలా అంతా సడన్గా కళ్ళు తీస్తే మేము ఉంటామా పోతామారా అని వాడికి నేను చెప్పా. కానీ వాడు నవ్వుతూనే ఉన్నాడు. ఇదేదో తేడా మాట్లాడుతుండు. అలా గుర్రం కోటలో ఒక చిన్న బస్తీ దాకాన కనపడ్డది. అయితే అది మూసి ఉంది.
ఇప్పుడు ఎలా? వీడి రక్తం అలానే కారుతుంది. ఈ రక్తం ఆగాలంటే ఏదో ఒకటి చేయాలని నేను మా కారులో ఉన్న ఒక బట్టని వాడి కడుపు మీద కట్టిన. కారులో మందులు కూడా లేవు. దవాఖానాకి పోయి చూద్దామంటే ఆ దవాఖానా మూసింది. కారు దిగకుండానే కారు తిప్పుకొని మళ్ళా బయలుదేరిన. అయితే అక్కడ రోడ్డు మీద ఉన్న చెత్తా చెదారం మొత్తం ఓ మనిషి ఆకారంలో మా ఎదురుగా నిలబడింది. కారు ముందల పోదామంటే ముందుకి వెళ్ళనిస్తలేదు. అలాంటి శక్తి మమ్మల్ని మా కారుని పీడి పట్టుకుంది. అప్పుడు కారుని డ్రైవ్ చేయడానికి ముందు సీటు మీదకి పోయి అంతలోనే స్టీరింగ్ నా చేతిలో ఆగకుండా అప్పుడు కారుని నేను డ్రైవ్ చేయడానికి ముందు సీటు మీదకి పోయా. అంతలోనే స్టీరింగ్ నా చేతిలో ఆగకుండా తన ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంది. పోయి ఎక్కడ ఉన్న ఓ పెద్ద గువ్వ చెట్టుని గుద్దుకొని లోపల వెళ్ళిపోయింది. లోపల చూస్తే మొత్తం చీకటిగా ఉంది. కారు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు. ఎలాగైనా స్టార్ట్ చేసుకుని బయటపడ్డా. ఇప్పుడు తరుణ్ గానికి కూడా గాయమైంది. అభిగాడి చెవిలోగా రక్తం వస్తుంది. ఇదేంట్రా ఇలా జరిగింది అని నేను భయపడిపోయా. కానీ అప్పటికే అస్సలు ఆగలే. ఆ చెట్టు గువ్వలో సోమేష్ గారు ఇరుక్కున్నాడు. మేం బయటికి వచ్చి చూసే వాడు లేడు. సోమేష్ సోమేష్ అని ఎంత అరిచినా వాడి జాడ కానరాకపాయే. అయితే ఆ చెట్టు గువ్వని చూసి మేమందరం అలా నిలబడిపోయాం. అక్కడ నిలబడి ఆ గువ్వ వైపు చూస్తూ ఉన్నాం. కానీ చెట్టుపై నుంచి రక్తపు చుక్క నా చేయి మీద వచ్చి పడింది. ఇదేంటి అని నేను అటు ఇటు చూసిన. రక్తపు చుక్క ఎక్కడి నుంచి వస్తుందని చూసిన. అయితే నా పక్కన అభిగాడు ఉండు కదా, వాడి చెవిలంగా వస్తుంది అదే అనుకున్నా. కానీ ఆ రక్తాన్ని తుడుచుకొని ఆ గువ్వ దగ్గరికి పోయి సోమేష్ అని అరిచిన. అయితే ఆ చెట్టులో లోపల మొత్తం పక్షులు గబ్బిలాలు అరుస్తున్నాయి. చెట్ల నుంచి ఒక గబ్బిలం ఆ చెట్టు లోపల నుంచి ఒక గబ్బిలం ఒకేసారి నా ముఖంపై వచ్చి తాకింది. అప్పుడు నేను కింద పడిపోయిన. మా ఫ్రెండ్స్ అందరూ కారు దగ్గర నుండి చూస్తున్నారు. భయపడుతూ వణుకుతూ ఉన్నారు. అయితే నా ముఖం మీద రక్తం చుక్క మళ్ళా పడింది. ఇదేంటి రక్తం ఇలా వస్తుంది అని నేను చెట్టుపైకి చూసిన. అయితే ఆ చెట్టు పైన వేలాడుతుండు మా సోమేష్ గాడు. ఎలా ఉందంటే మెడ మొత్తం తిప్పి ఈపు వెనక భాగం తిరిగిపోయినట్టు ఉండు. అప్పుడు నేను చిన్నగా చెట్టుని ఎక్కుదామని ఎక్కుతూ ఉన్నా. కానీ నేను ఎక్కుతుంటే నాకు ఎవరో చేయి పెట్టి లాగినట్టు అనిపించింది. ఒకేసారి ఓ 10-16 చేతులు నన్ను లాగుతున్నట్టు అనిపించింది. భయపడుతూనే చెట్టుపైకి ఎక్కి సోమేష్ గారికి చిన్నగా కిందకి దింపాలనుకున్నా. అప్పుడు సోమేష్ నా మేడ పట్టుకుని నా పీక పిసుకనికి వచ్చిండు. నేను కోపంతో సోమేష్ గాని కొట్టిన. అప్పుడు వాడు అరే నా మీదనే చేయిస్తావరా అని మళ్ళా నన్ను కొట్టడానికి వచ్చిండు. అప్పుడు నా జేబులో ఉన్న విభూదిని బయటికి తీసి వాడికి బొట్టేసిన. అప్పుడు సోమేష్ గాడు కూలైండు. చిన్నగా వాడిని కిందకి దింపి కారులో ఉన్న తెల్ల బట్టని వాడి చెవికి కాలికి తలకి కట్టిన. ఆ కట్టు కట్టి అక్కడి నుంచి బయలుదేరామని కారులో కూర్చున్నాం. కానీ మా కార్ ఇంజిన్ స్టార్ట్ కావట్లేదు. అసలు ఈ గుర్రం కోటని ఎలా దాటాలి మేము? మాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఈ గుర్రం కోటలో మేము ఏం చేసినామని మమ్మల్ని శక్తి ఇలా పీడి పట్టుకుంది. ఇది తెలియాలంటే రెండో భాగం చూడాల్సిందే.